దైవజనుడు ఆసిసి నగరవాసి అయినటువంటి ఫ్రాన్సిస్. ఒకరోజు ఒక దర్శనం వచ్చిందంట ఫ్రాన్సిస్కి. ఆ దర్శనంలో యేసు ప్రభు వారు సిలువలో నుంచి ఒరిగిపోతున్నట్టుగా, ఆ ఒరిగిపోతున్నటువంటి యేసు ప్రభుని తాను వెళ్ళి సపోర్టుగా ఆనుకున్నట్టుగా, తన కాలి కింద ప్రపంచములో ఉన్నటువంటి ప్రపంచ పటము గ్లోబు తన కాలి కింద ఉన్నట్టుగా ఒక దర్శనాన్ని చూస్తాడు ఈ సేవకుడు. ఆ సేవకుడు చూసిన దర్శనాన్ని బట్టి దేవునికున్న భారము సువార్త ప్రకటించటం, దేవునికున్న భారము నశించిపోతున్న ఆత్మల ప్రభు దగ్గరికి తీసుకురావాలని ఇక ఆ రోజు నుంచి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చేతులు చాపి, అయ్యా ఒక్క ఆత్మన్న నాకు ఈరోజు ఇవ్వయ్యా, ఒక్క వ్యక్తినైనా నాయన ఈరోజు సంపాదించే కృప దయచేయి నాయన, ఒక్క ఆత్మ కావాలి ప్రభు అని చెప్పి లేచిన దగ్గర నుంచి ఏ రోజుకు ఆ రోజు ఒక్క ఆత్మనైనా సంపాదించకుండా తాను నిద్రపోయేవాడు కాదంట, భోజనం చేసేవాడు కాదంట. ఇప్పుడు మనమే విత్తుతున్నాం విత్తనాలు, పనికి మాలిన విత్తనాలు, అబద్ధమనే విత్తనాలు, చాడీలనే విత్తనాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే విత్తనాలు, ఒకరిని ఎనికి పంపించే విత్తనాలు కాదు మన నోటి వెంట రావాల్సింది. ప్రభు దగ్గరికి నడిపించగలిగిన వాక్యం అనే విత్తనాలను విత్తాలి. కొట్టు గట్టిగా చప్పట్లు పిల్లారా.